వ్యూవర్స్, వెల్కమ్ టు పవర్ ఫైట్. సత్తెనపల్లిలో ఈసారి టఫ్ ఫైట్ నడుస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ టార్గెట్ గా నిత్యం విమర్శలు చేసే మంత్రి అంబటి రాంబాబు పోటీ చేస్తున్న నియోజకవర్గం ఇదే. మరో సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా గట్టి పోటీ ఇస్తున్నారు. జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అంబటి రాంబాబు ఆశలు పెట్టుకున్నారు. అదే టైంలో ఆయనపై వస్తున్న అవినీతి ఆరోపణలు, సొంత అల్లుడే మా మామ నీచుడు అంటూ ఆరోపణలు చేయడం మైనస్ గా మారాయి. కాపు, రెడ్డి, కమ్మ సామాజిక ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి వర్సెస్ కన్నా పవర్ ఫైట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది సత్తెనపల్లి. స్వతంత్ర సమరయోధులు, సంస్కరణ ఉద్యమకారులకు పుట్టినిల్లు. గాంధేవాది వావిలాల గోపాలకృష్ణయ్య, ఆమంచి నరసింహారావు లాంటి ప్రముఖ స్వతంత్ర సమరయోధులు ఇక్కడి వారే. మాజీ సీఎం భవనం వెంకటరాం కూడా సత్తెనపల్లి నియోజకవర్గంలోనే పుట్టారు. వావిలాలైతే 1952 నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో కోడెల శివప్రసాదరావు ఎమ్మెల్యేగా గెలవగా 2019లో ఆయన ఓడించి వైసీపీ సీనియర్ లీడర్ అంబటి రాంబాబు ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత జగన్ కేబినెట్లో మంత్రి పదవి సంపాదించారు. సత్తెనపల్లిలో మొత్తం 2,42,000 మంది ఓటర్లున్నారు. వీళ్లలో మహిళా ఓటర్ల సంఖ్య కాస్త ఎక్కువ. సత్తెనపల్లి నియోజకవర్గంలో సత్తెనపల్లితో పాటు నకిరేకల్లు, ముప్పాళ్ల మండలాలు ఉన్నాయి. సామాజిక వర్గాలను చూసుకుంటే కమ్మవర్గం వాళ్ళు 32,000 మంది ఉంటే, ముస్లింలు 28,000, మాదిగలు 27,000, కాపులు 19,000, రెడ్లు 18,000, యాదవులు 15,000 కీలకంగా ఉన్నారు. అయితే కమ్మ, రెడ్డి, కాపు కులాల మధ్య ప్రధానంగా పోటీ ఉంటుంది. ఈ 3 సామాజిక వర్గాలకు చెందిన నేతలే ఎన్నికల్లో పోటీకి నిలబడుతూ ఉంటారు. టీడీపీ పుట్టిన తర్వాత 9 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ, కాంగ్రెస్ 3 సార్లు చొప్పున, సిపిఎం, వైఎస్ఆర్, సిపి ఒక్కసారి గెలిచాయి. మంత్రి అంబటి రాంబాబు ఈసారి ఎన్నికల్లో ఎదురుతున్నట్లు తెలుస్తోంది. ఆయనపై సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. ప్రతి మండలంలో తన సొంత మనుషులను పెట్టుకుని ఎప్పటి నుంచో ఉన్న ద్వితీయ శ్రేణి వైసీపీ నేతలను పక్కన పెట్టారని అంటారు. అంబటిపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. సంక్రాంతి సంబరాలకు డబ్బులు వసూలు చేశారని చెబుతారు. అలాగే సత్తెనపల్లిలో వసూళ్ల దందాతో ఆర్య వైశ్యులు వైసీపీకి దూరమయ్యారని అంటారు. చంద్రబాబు సహా పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు అంబటి రాంబాబు. పవన్పై వ్యక్తిగత విమర్శలు చేస్తుండడంతో తన సొంత కాపు సామాజిక వర్గంలోని కొందరు అంబటిపై గుర్రుగా ఉన్నారు. కొందరు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు టీడీపీలో చేరడం అంబటికి మైనస్. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయంటారు. జల వనరుల మంత్రి అయి ఉండి కూడా సాగర్ కాలువ రిపేర్లు చేయించకపోవడంతో రైతుల్లో కోపం ఉంది. మంత్రిగా అర్ధ అంగబలం ఎక్కువగా ఉండడం, వైసీపీ అధిష్టానం అండదండలు అంబటి రాంబాబుకు ప్లస్ పాయింట్స్. కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి నియోజకవర్గానికి స్థానికేతరుడే అయినా ఇక్కడి వారితో సంబంధాలున్నాయి. ఆయన టీడీపీలో చేరిన వెంటనే నియోజకవర్గ ఇన్ఛార్జిగా చంద్రబాబు ప్రకటించారు. అప్పటి నుంచి సత్తెనపల్లిలోనే విస్తృతంగా తిరుగుతున్నారు. టీడీపీలో అన్ని వర్గాలను కలుపుకుపోయారు. వైసీపీలో అసంతృప్త నేతలను కూడా తెలుగుదేశంలోకి తీసుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత, మంత్రి అంబటి రాంబాబుపై అవినీతి, అక్రమ వసూళ్ల ఆరోపణలు ఉండడంతో తనకు కలిసి వస్తుందని కన్నా లక్ష్మీనారాయణ భావిస్తున్నారు. అయితే స్థానికేతరుడు కావడం, వైవి, కోడెల వర్గాల్లో కొంత అసంతృప్తి ఉండడంతో కన్నాకు కొంత డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మంత్రి అంబటి రాంబాబుకి టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గట్టి పోటీ ఇస్తున్నారు. ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే. కమ్మ, రెడ్డి ఓట్లను 2 పార్టీలు పంచుకుంటే మిగిలిన కులాల ఓట్లు సత్తెనపల్లి అభ్యర్థి గెలుపోటములను డిసైడ్ చేయనున్నాయి.